నీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావా? ప్రార్థించే ముందు ఒక విషయాన్ని నిన్ను అడగాలనుకుంటున్నాను. దేని గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు? ఏ ప్రార్థన అవసరతను దేవుని సన్నిధిలో పెడుతున్నావు? ఈరోజు సమాధానం నీకు అందినట్టు కనబడట్లేదా? సమాధానము దొరక్క, సహాయము దొరక్క ఏమి చేయాలో తోచని పరిస్థితిలో నీవు ఉన్నావా? అయితే పరిశుద్ధ గ్రంథం నీకు ఈరోజు ఒక మాట సెలవిస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయునుడి అనే మాటను మనం చూస్తాం. అలాగే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనే మాటను మనం చూస్తాం. ఈరోజు నీవు దేని గురించి అయితే చింతపడుతున్నావో, సమాధానము రావట్లేదని, సహాయము దొరకట్లేదని కృంగిపోతున్నావో, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ చింత యావత్తు ఆయన పాదముల చెంత పెట్టినప్పుడు నీ